ఆపు విజయ్. అరే ఉండాలి అరే అసలే అరే వాడు ఏంది? అరే నాకు తెలుసుకుంటా విజయ్, ఒక్క ఛాన్స్ ఇచ్చేవి. అన్నా ఏమవుతుందన్నా మనతోని? లెఫ్ట్ ఓటే విజయ్ ఆపు విజయ్. అరే మీకు భయపడతా, మీరు దిగాడి బై. అరే నేను పోతాను బై. అరే అన్నా ఆగన్నా. అరే అన్న ఎడికి పోతున్నా ఆయన మళ్ళా? అరే అన్నా పోకనా అన్న, ఆగన్నా. అరే ఆగన్నా, ఆగుబై. అరే వద్దన్నా, ఆగన్నా. అరే అన్నాడు మనిషి అన్న కనిపిస్తున్నావు క్లియర్ గా. అరే అన్న ఒక్కడే చెప్తున్నా. బ్యానర్ చూలే అన్నా నాన్న. అరే ఆడు పిచ్చోడు. నీకు అర్థమైతే అరే మీరు భయమైతే మీరు ఓడిపోయి పరేషాన్ బాయ్స్ టీం అంతా కార్లో వెళ్తూ మొదట చాలా నార్మల్ గా మాట్లాడుకుంటారు. విజయ్ అన్న ఇమ్రాన్ దగ్గరికి వచ్చి 1 ఇయర్ అవుతుందని, టీం అందరికి తన చేతులతో సాంబార్ బండి పెట్టాలని అంటుంటే మధ్యలో నరేష్ జోకులు వేస్తాడు. ఆ తర్వాత మాటల్లో దెయ్యాల టాపిక్ వచ్చి వేణు అన్న వాళ్ళ ఇంట్లో అమావాస్య పూజల గురించి, నరేష్ కి జరిగిన ఒక భయానకమైన సంఘటన గురించి డిస్కషన్ జరుగుతుంది. విజయ్ నేనైతే దెయ్యాలను అస్సలు నమ్మను అని చెప్తుండగానే నైట్ టైం ఒక నిర్మానుష్యమైన రోడ్డు పక్కన ఎవరో ఒక వ్యక్తి ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. కార్ ఆపి చూస్తే అక్కడొక వింత వ్యక్తి కనిపిస్తాడు. శ్యామేమో పాపం ఎవడో ఏడుస్తున్నాడు, అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని కార్ దిగి అతని దగ్గరికి వెళ్తాడు. కానీ ఆ వ్యక్తి ప్రవర్తన చాలా వింతగా ఉండి మీరు వెళ్ళిపోండి, మీ మంచిరికే చెప్తున్నా అని భయపెడుతుంటాడు. ఇంతలోనే ఆ పక్కనే ఒక చనిపోయిన వ్యక్తి శ్రద్ధాంజలి బ్యానర్ ఫ్లెక్సీ కనిపిస్తుంది. అందులో ఉన్న ఫోటోని, ఇప్పుడక్కడ ఏడుస్తున్న వ్యక్తిని చూసి వీడు 2 రోజుల క్రితమే చనిపోయిన తరుణ్ అనే అబ్బాయి అని షాక్ అవుతారు. అది చూసి నరేష్, విజయ్ ఇద్దరూ తీవ్రమైన భయంతో వణికిపోతూ వాడు మనిషి కాదు దెయ్యంరా బాబు, ఇక్కడి నుంచి కార్ తీయని శ్యామ్తో గొడవ పడతారు. కానీ శ్యామ్ మాత్రం వినకుండా వాడు చనిపోలేదు, ఇంట్లో గొడవపడి వచ్చుంటాడు, ఆ బ్యానర్ ఎవరో తప్పుగా వేశారు, నేను వెళ్ళి నిజం తెలుసుకుంటా అని మొండిగా కార్ దిగి వెళ్లడానికి ట్రై చేస్తాడు. దాంతో విజయ్కి, నరేష్కి విపరీతమైన కోపం, భయం వచ్చేసి కార్లోని శ్యామ్ని గట్టిగా పట్టుకుని ఆపడానికి చూస్తారు. ఈ గందరగోళంలో శ్యామ్ మాట వినట్లేదని విజయ్, నరేష్ ఇద్దరూ కార్ సీట్లలోని ఒకరినొకరు నెట్టేసుకుంటూ గట్టిగా అరుచుకుంటూ ఫుల్లుగా కొట్టేసుకుంటారు. విజయ్ ఏమో నువ్వు మూసుకొని కూర్చో, కార్ రివర్స్ తీయని అరుస్తుంటే నరేష్ భయంతో కేకలు వేస్తూ కార్లోని ఒక పెద్ద రచ్చ లేపుతారు.